హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో. నేను మెయిన్లీ హారర్ ఇంకా క్రైమ్స్ మీద వీడియోస్ చేస్తుంటా. అది కూడా రియల్ లైఫ్ బేస్డ్ ఇన్సిడెంట్స్ మీద. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేను వేరియస్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసింది మాత్రమే. ఇలాంటి కంటెంట్కి కానీ మీరు సెన్సిటివ్ ఉంటే దయచేసి నా వీడియోని స్కిప్ చేసేయండి. ఎందుకంటే వీటిలో మెయిన్లీ గోర్, వైలెన్స్ ఇంకా హారర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. Disturbing development in the search for a young Vancouver woman in Los Angeles. When the body of a missing Canadian tourist has been found in this water tank. The woman inside the tank, 21-year-old Elisa Lam. It's a very sad and also grisly set of circumstances here, and especially the way the body was found. What about... When I first heard what happened to her, I was wondering if it was even true. I wasn't sure. And I started looking at social media. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎలిసా ల్యామ్ డెత్ మిస్టరీ గురించి. ఎలిసా డెత్ అనేది ఒక చాలా మిస్టీరియస్గా జరిగింది. ఒకప్పుడు ప్రపంచం మొత్తం సంచలనం సృష్టించింది ఈ కేస్. తను ఈ విధంగా చనిపోయింది, ఆ విధంగా చనిపోయిందని ఇప్పటి వరకు కూడా డిబేట్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ తను ఎగ్జాక్ట్గా ఎలా చనిపోయింది అనేది ఎవరి దగ్గర కూడా ఒక ఆన్సర్ లేదు. అక్కడున్న పోలీసులు ఎలిసా డెత్ ఒక యాక్సిడెంటల్ డ్రౌనింగ్ డెత్ కింద మూసేశారు. కానీ ఇంకా పబ్లిక్ ఈ కేసు గురించి డిబేట్స్ ఎందుకు చేసుకుంటున్నాయి, ఇంకా ఈ కేసు గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు, వీటన్నిటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం పదండి. ఎలిసా ల్యామ్ ఈజ్ ఎ 21-year-old కెనేడియన్ స్టూడెంట్. తిను యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో చదువుకుంటుంది. వీళ్ళ అమ్మ నాన్న ఇద్దరికి కూడా ఒక చైనీస్ రెస్టారెంట్ ఉంది. ఎలిసాకి ఒక చెల్లి కూడా ఉంది. ఇది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఎలిసాకి చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది. ఆ డ్రీమ్ ఏంటంటే తనకి మొత్తం లాస్ ఏంజల్స్ తిరిగి చూడాలని ఉందని. ఈ విషయం వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు, తనకి లాస్ ఏంజల్స్ అంటే చాలా ఇష్టమని. కానీ తన్ని పంపించడానికి కొంచెం హెసిటేట్ చేస్తారు. ఎందుకంటే ఎలిసాకి డిప్రెషన్ అండ్ బైపోలర్ డిజార్డర్ ఉన్నాయి కాబట్టి. అయితే ఈ డిప్రెషన్ అండ్ బైపోలర్ డిజార్డర్ వల్ల ఎలిసాని కొన్ని రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఈ డిప్రెషన్ అండ్ బైపోలర్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి సూసైడల్ టెండెన్సీస్ ఇంకా సెల్ఫ్ హార్మ్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ని కానీ వాళ్ళ యాక్షన్స్ని కానీ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అనమాట. అందుకే ఎలిసా వాళ్ళ పేరెంట్స్ తనని ఎక్కడికైనా పంపించాలంటే కొంచెం హెసిటేట్ చేస్తారు. ఎలిసాకి ఇలాగా సివియర్గా రావడం ఒకసారి జరుగుతుంది. సో వాళ్ళ ఇంట్లో తనని పంపించడానికి ఒప్పుకుంటారనమాట. ఎందుకంటే ఈ బాధల వల్ల తనని ఇక్కడ ఉంచేసి తన డ్రీమ్స్ని ఏదని కూడా ఆపకూడదు, తన డ్రీమ్స్ని సపోర్ట్ చేయాలి యాజ్ అ పేరెంట్స్. సో ఎలిసా ఇప్పుడు లాస్ ఏంజల్స్కి బయలుదేరుతుంది. January 26, 2013 ఎలిసా ల్యామ్ ఇప్పుడు లాస్ ఏంజల్స్ నుంచి కాలిఫోర్నియా బయలుదేరుతుంది. అక్కడ శాన్ డియేగో జూ చూసి నెక్స్ట్ 28 January 2013 సీసిల్ హోటల్లో చెక్ ఇన్ అయ్యింది. ఈ సీసిల్ హోటల్లో స్టే తను 28 January to February 1 వరకు బుక్ చేసింది. ఎలిసా క్యారెక్టర్ గురించి చూస్తే ఎలిసా చాలా మంచి అమ్మాయి, ఒక కంప్లీట్ ఇంట్రోవర్ట్. తనకున్న ఫ్రెండ్స్తో తను చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. ఇంకా చాలా సెన్సిటివ్ అమ్మాయి, ఎవరిని కూడా హర్ట్ చేయాలనుకోదు. తను అందరితో కూడా చాలా కైండ్గా బిహేవ్ చేస్తుంది. ఇంటెన్షనల్గా కానీ అన్ఇంటెన్షనల్గా కానీ ఎవరిని కూడా హర్ట్ చేయాలని అనుకోదు. ఈ విషయాలన్నీ నాకు ఎలా తెలుసు అంటే ఎలిసా ఒక టంబ్లర్ అకౌంట్ యూజ్ చేస్తూ ఉండేది. ఆ టంబ్లర్ అకౌంట్లో తన లైఫ్లో జరిగిన ప్రతి సంఘటనలన్నీ దానిలో రికార్డ్ చేస్తూ ఉండేది అనమాట. ప్రతిదీ కూడా దానిలో టైప్ చేసి రాసుకునేది. అప్పట్లో తన అకౌంట్ అంత ఫేమస్ కాదు. తను చనిపోయిన తర్వాత చాలామంది తన టంబ్లర్ అకౌంట్ని సెర్చ్ చేసి చదవడం మొదలుపెట్టారు. మనలో కూడా చాలామంది డైరీస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, అలానే ఎలిసా కూడా టంబ్లర్ అకౌంట్ని ఒక డైరీలా యూజ్ చేస్తూ ఉండేది. టంబ్లర్ అంటే ఏంటంటే ట్విట్టర్ ఇంకా ఇన్స్టాగ్రామ్ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది యాప్. అప్పట్లో ఈ యాప్ చాలా ఫేమస్. 2013-11 ఆ టైంలో
ఇప్పుడు ట్విట్టర్ ఎలా వాడుతున్నారో అప్పుడులో టంబ్లర్ అకౌంట్ని చాలామంది వాడేవారు, ఇప్పటికి కూడా చాలామంది వాడతారు. ఎలిసా స్టోరీస్ మొత్తం చదివిన వాళ్ళు ఎలిసా సూసైడ్ చేసుకునే టైప్ అమ్మాయి కాదని నమ్ముతారు. అందుకే ఇప్పటికి కూడా చాలా డిబేట్స్ జరుగుతూ ఉంటాయి, ఎలిసా సూసైడ్ చేసుకోలేదు, తన్ని ఎవరో మర్డర్ చేశారని. ఎలిసా ఈ సీసిల్ హోటల్ని కెనడాలో ఉన్నప్పుడు బుక్ చేసింది. ఈ హోటల్ని ఎందుకు బుక్ చేసిందంటే ఈ హోటల్కి ఉన్న రివ్యూస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అందరూ కూడా 5 స్టార్ రివ్యూస్, ఇంకా ఈ హోటల్లో ఉన్న స్టాఫ్ కానీ ఆ రూమ్స్ కానీ అన్నిటికి కూడా చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. ఎలిసాకి మెయిన్లీ ఆ హోటల్ ఎంట్రన్స్, ఇంకా రిసెప్షన్ ఏరియా, ఇంకా రూమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. ఎలిసాకి ఒక లగ్జరియస్ హోటల్ కావాలి, అది కూడా బడ్జెట్లో. ఈ సీసిల్ హోటల్ కన్నా ఎలిసాకి వేరే బెస్ట్ ఆప్షన్ ఏది కూడా దొరకలేదు. ఈ సీసిల్ హోటల్కి చాలా డార్క్ పాస్ట్ అనేది ఉంది. కానీ ఆ సీసిల్ హోటల్ ఉన్న ఏరియా మొత్తం ఒక స్లమ్ ఏరియా. ఎక్కువ మంది హోమ్లెస్ పీపుల్, క్రిమినల్స్, డ్రగ్స్ చేసిన వాళ్ళందరూ అక్కడే ఉండేవారు. సో ఎవరు కూడా అక్కడికి వచ్చేవారు కాదు. ఆ హోటల్కి ఉన్న ప్రైసెస్కి ఆ హోటల్ ఎవరు దిగేవారే కాదు. సో స్లోలీ ఆ హోటల్ తక్కువ రేటుకి రూమ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇంకా డ్రగ్స్ చేసిన వాళ్ళు, క్రిమినల్స్ అందరూ కూడా హోటల్లో ఉండడం మొదలుపెట్టారు. 1980sలో సీరియల్ కిల్లర్ రిచర్డ్ రామిరెజ్ అనే వ్యక్తి కూడా అక్కడ 14th ఫ్లోర్లో ఉండేవాడు. ఆ హోటల్లో ఎవరిని చంపలేదు, కానీ ఆ హోటల్ని ఒక బేస్ కింద ఉంచుకున్నాడు. ఆ టైంలో తను బయట చాలామందిని చంపి ఈ హోటల్లో వచ్చి తను స్టే చేసేవాడు. బ్లాక్ డాలియా మర్డర్ 1947లో జరిగింది. తనని చంపిన కిల్లర్ ఎంతవరకు దొరకలేదు. ఇంకా చాలామంది ఇలానే ఈ హోటల్లో, ఇంకా హోటల్ దగ్గరలో ఇలా మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్ వల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సీసిల్ హోటల్కి చాలా బ్యాడ్ రెప్యుటేషన్ అనేది ఉండేది. ఈ సీసిల్ హోటల్ ఉన్న ఏరియా పేరు స్కిడ్ రో. ఆ ఏరియా స్లోలీ డెవలప్ అవడంతో అక్కడ దగ్గరలో ఉన్న లగ్జరీ హోటల్స్ రావడం మొదలుపెట్టాయి. అయినా సీసిల్ హోటల్లో టోటలీ 700 రూమ్స్ ఉండేవి. చాలా పెద్ద హోటల్ అనమాట ఇది. ఈ హోమ్లెస్ పీపుల్, ఈ క్రిమినల్స్ వీళ్ళందరూ వచ్చినా సరే ఈ హోటల్ అన్ని రూమ్స్ బుక్ అయ్యేవి కావు, ఏవో కొన్ని రూమ్స్ మాత్రం బుక్ అయ్యేవి. సో ఈ హోటల్లో లేట్ చేశారంటే ఈ సీసిల్ హోటల్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఈ సీసిల్ హోటల్ లెఫ్ట్ సైడ్లో ఒక సపరేట్ లాబీ క్రియేట్ చేశారు. ఈ హోటల్ పేరు స్టే ఆన్ మెయిన్. ఇది మామూలు లగ్జరీ హోటల్స్ కన్నా వీళ్ళు తక్కువ ప్రైస్కి ఈ రూమ్స్ అవన్నీ ప్రొవైడ్ చేసేవారు. ఇప్పుడు ఒకే బిల్డింగ్లో 2 హోటల్స్ అన్నమాట. ఒకటి స్టే ఆన్ మెయిన్, ఇంకోటి సీసిల్. ఈ సీసిల్ హోటల్లో మామూలు రూమ్స్ అవన్నీ హోమ్లెస్ పీపుల్కి ప్రొవైడ్ చేసేవారు. ఇంకోటి స్టే ఆన్ మెయిన్లో లగ్జరీ రూమ్స్ అవన్నీ ప్రొవైడ్ చేసేవారు. టూరిస్ట్స్ అందరినీ అట్రాక్ట్ చేసేది. సో మేబీ ఎలిసా కూడా అలానే ఈ రూమ్స్ని బుక్ చేసుకుందేమో. ఎలిసా కొత్త రూమ్మేట్స్ ఎలిసా మీద కంప్లైంట్ చేస్తారు. ఎలిసా చాలా ఆడుగా బిహేవ్ చేస్తుంది, మాకు తన వల్ల చాలా ఇబ్బందిగా ఉందని. అయితే అక్కడున్న హోటల్ స్టాఫ్ వచ్చి ఎలిసాని వెంటనే ఒక ప్రైవేట్ రూమ్కి మార్చేస్తారు. ఈ ప్రైవేట్ రూమ్ 5th ఫ్లోర్లో ఉంది. ఈ 5th ఫ్లోర్కి వెళ్ళాలంటే ఎలివేటర్ని యూజ్ చేయాల్సిందే. 31st జనవరి ఎలిసాని లాస్ట్గా చూసింది అక్కడ ఉన్న హోటల్ స్టాఫ్లో కొంతమంది. ఇంకా తను ఒక బుక్ స్టోర్ని విజిట్ చేసింది. ఆ బుక్ స్టోర్ పేరు ద లాస్ట్ బుక్ స్టోర్. అక్కడ తన చెల్లి కోసం, ఇంకా తన కోసం కొన్ని పుస్తకాలు కొనుక్కుంది. అక్కడ బిల్డింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న మేనేజర్తో కూడా మాట్లాడింది. ఇలా వాళ్ళ ఫ్యామిలీ కోసం పుస్తకాలు పట్టుకెళ్తున్నానని, ఇంకా లాస్ ఏంజల్స్ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేసిందని, ఇంకోసారి మళ్ళీ విజిట్ చేస్తానని కూడా చెప్పింది. అదే లాస్ట్. ఇంకా అక్కడి నుంచి ఎలిసా మిస్ అయింది. ఇదే లాస్ట్. ఎలిసాని చివరిగా చూసింది వీళ్ళు మాత్రమే. ఎలిసా చెక్అవుట్ చేయవలసిన టైం 31st జనవరి, కానీ ఆ రోజు తను చెక్అవుట్ చేయలేదు. 31st జనవరి ఈవినింగ్ నుంచి ఎలిసా కనబడడం మానేసింది. కానీ ఎలిసా పేరెంట్స్ February 1st ఎలిసా మిస్సింగ్ అని కంప్లైంట్ ఇస్తారు. ఎందుకంటే ఎలిసా ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి వాళ్ళకి కాల్ చేస్తుంది.
తన రోజు ఎలా జరిగింది, తను ఏం చూసింది, ఏం ఎంజాయ్ చేసింది అని ప్రతి కూడా చెప్తుంది. కానీ 31st ఇంకా February 1st తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎలిషా కాల్ చేయకపోవడంతో February 1st రోజు ఎలిషా పేరెంట్స్ ఇద్దరు కూడా కంప్లైంట్ ఇస్తారు ఎలిషా మిస్సింగ్ అని. అయితే అక్కడున్న పోలీసులు సీసిల్ హోటల్ మొత్తం చెక్ చేస్తారు, ప్రతి రూము చివర కూడా చెక్ చేస్తారు. కానీ ఎలిషా గురించి ఒక్క క్లూ కూడా దొరకదు. ఎలిషా రూమ్లో తన వాలెట్, తన డ్రెస్, తన బ్యాగ్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి, ఏవి కూడా మిస్ అవ్వవు. పోలీసులకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలిషా గురించి ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇలా 19 రోజులు గడిచాయి. February 19th ఒక కపుల్ కొత్తగా దిగారు సీసిల్ హోటల్లో. వీళ్ళు ట్యాప్ వాటర్ చాలా చండాలంగా వస్తున్నాయి, ఇంత బ్లాక్ కలర్కి ఎక్కడైనా వాటర్ వస్తాయా, ఈ నీళ్ళు తాగలేకపోతున్నాం, టేస్ట్ కూడా చాలా చండాలంగా ఉంది, మీరు అసలు ఆ ట్యాంకులు క్లీన్ చేస్తారా లేదా అని చెప్పి అక్కడ కంప్లైంట్ చేస్తారు. అయితే అక్కడ ఉన్న హోటల్ స్టాఫ్ వెళ్ళి అక్కడ ట్యాంక్ని చెక్ చేస్తారు. అక్కడ లాక్ అయి ఉన్న ట్యాంక్లో ఎలిషా బాడీ తేలుతూ దొరికింది, అది కూడా నేకెడ్గా. తన బట్టలన్నీ అక్కడ ట్యాంక్లో ఒక పైప్కి అడ్డేస్తున్నాయి అన్నమాట, వాటర్ ఫ్లో వెళ్ళకుండా. దీనిలో మిస్టీరియస్ థింగ్ ఏంటంటే ఎలిషా ఆ ట్యాంక్లో ఉంది కదా, ఆ ట్యాంక్కి తాళం వేసి ఉంది. కానీ ఎలిషా ఆ ట్యాంక్లోకి ఎలా వెళ్ళింది? అక్కడ ఎలిషా బాడీని పోస్ట్ మార్టంకి ఇచ్చినప్పుడు వాళ్ళు చెక్ చేసి చెప్పింది ఏంటంటే ఎలిషా డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఏవి కూడా తీసుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఎలిషాని ఎవరో తీసుకొచ్చి బలవంతంగా ట్యాంక్లో పడేసినట్టు కానీ, లేదంటే ఎవరో కొట్టి చంపేసి పడేసినట్టు కానీ ఏది కూడా ఇలా సైన్స్ లేవు, అంటే నో సైన్స్ ఆఫ్ ట్రబుల్. మరి ఎలిషా ట్యాంక్లోకి ఎలా వెళ్ళింది? ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న LAPD టీం ఏం చేయాలో అర్థం కాక పబ్లిక్కి ఒక వీడియోని రిలీజ్ చేస్తుంది. ఈ వీడియో టోటల్ సమయం 4 minutes. ఈ వీడియోని పబ్లిక్కి ఎందుకు రిలీజ్ చేశారంటే పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందామని. అక్కడున్న LAPD టీం ఈ వీడియో చూసి అసలు ఏం కంక్లూజన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. సో అందుకే వాళ్ళు ఈ వీడియోని పబ్లిక్కి పోస్ట్ చేశారు, అంటే మన ఒపీనియన్స్ తెలుసుకుందామని. మరి మీరేమనుకుంటున్నారో ఈ వీడియో చూసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.